హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమండలాన్ని దొంగిలించాడు. సముద్రపు అడుగున చీకటిలో దాచాడు. వరాహ అవతారం తర్వాత కథ కర్దమ ప్రజాపతి వైపు మలుపు తిరిగింది. బ్రహ్మ ఆజ్ఞ మేరకు కర్దముడు తపస్సులో నిమగ్నమయ్యాడు. సృష్టిని వృద్ధి చేయడానికి అతనికి ఒక తోడు అవసరమైంది. అప్పుడు మనవ కుమార్తె అయిన దేవాహుతి అక్కడికి వచ్చింది. ఆమె సౌందర్యం, వినయం కర్దముడిని ఆకట్టుకున్నాయి. కర్దముడు దేవాహుతిని వివాహం చేసుకున్నాడు. అయితే కర్దముడు ఒక కఠినమైన షరతు పెట్టాడు. సంతానం కలిగిన వెంటనే నేను సన్యాసం తీసుకుంటాను, అడవికి వెళ్ళిపోతాను. నువ్వు దీనికి సిద్ధమేనా? దేవాహుతి దానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. భర్త సేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలనుకుంది. రాజకుమార్తె అయినప్పటికీ ఆమె ఆశ్రమ జీవితానికి అలవాటు పడింది. ఎన్నో ఏళ్లు గడుస్తున్న ఆమె ముఖంలో మాత్రం అసహనం లేదు. ఆమె నిస్వార్థమైన సేవకు కర్దముడు చెలించిపోయాడు. దేవి, నీ సేవకు మెచ్చాను. నీ కోరికేమిటో కోరుకో. దేవాహుతి కళ్ళలో ఒక చిన్న ఆశ మెరిసింది. లోకమంతా విహారించాలనే కోరికను కర్దముడు తన యోగా శక్తిని ప్రయోగించాడు. ఆకాశంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. అది గాలిలో ఎగిరే ఒక దివ్య విమానం. నిశ్శబ్దంలో నిండిన ప్రాణం. అందులో సకల సౌకర్యాలతో పాటు జలపాతాలు ఉన్నాయి. నిశ్శబ్దంలో నిండిన ప్రాణం, శబ్దమై సాగే ఈ అద్భుతం. భర్త యోగా శక్తికి ఆమె దాసోహమైంది. దివ్య విమానం ఆకాశ వీధిలో మహోన్నతమైన మనోవేగంతో ప్రకాశమే దీని ప్రాకారం, మంత్రమే దీని మూలాధారం. దేవాహుతి మళ్ళీ తన రాజ్య వైభవాన్ని పొందింది. వారికి 9 మంది కుమార్తెలు ఉన్నారు. ఆ చోటు పిల్లలతో కలకలలాడుతోంది. కానీ దేవాహుతి ఇంకా అసలైన కోరిక తీరలేదు. సంసార సుఖాలు ఆమెకు శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. స్వామి, నాకు జన్మరహిత్యాన్ని ప్రసాదించే కొడుకు కావాలి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వారి గర్భాన జన్మించబోతున్నాడని ఆయనకు తెలుసు. దేవాహుతి గర్భం దాల్చింది. ఆమె చుట్టూ ఒక దివ్యమైన కాంతి ఆవరించింది. చివరిగా కపిల మహర్షి జన్మించారు. దేవహుతి గర్భామున ఆయన పుట్టినప్పుడు ఆకాశం నుంచి పూలవాన కురిసింది. దేవతలు దుందుబులు మోగించారు. లోకమంతా ఒక పవిత్రమైన అనుభూతి పొందింది. తన షరత్తు ప్రకారం సన్యాసానికి సమయం ఆసన్నమైంది. కర్దముడు భార్యకు కొడుకుకు వీడ్కోలు పడిగాడు. దేవాహుతి కళ్ళల్లో కన్నీళ్లు ఉన్న మనసులో నిర్భరము. కపిలా దేవా నీకే జయం, నీవే జ్ఞాన ప్రకాశం, మాకు మార్గం చూపవు, నీవే మాకు ప్రణం. భర్త వియోగానంతరం ఆమె హృదయం శూన్యమైంది. దివ్య విమానంలోని సుఖాలు కూడా ఆమెను శాంతింప చేయలేకపోయాయి. ఒకరోజు ఆమె తన కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఆమె కళ్ళలో అంతులేని వేదన, జిజ్ఞాస ఉన్నాయి. కపిలుడు తన తల్లిని చూసి ప్రేమగా ఆహ్వానించాడు. నాయనా, ఈ సంసార బంధాలతో నా మనసు అలసిపోయింది. నాకు శాంతి దొరికే మార్గం చూపించు. తల్లి ఆర్తిని చూసి కపిలుని హృదయం ద్రవించింది. ఆయన చిరునవ్వు నవ్వి ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆశ్రమం అంతా ఒక దివ్యమైన నిశ్శబ్దం ఆవరించింది. అమ్మా, నీవు అడిగిన ప్రశ్న లోకానికి దిక్సూచి. జ్ఞానమే అన్ని దుఃఖాలకు విరుగుడు. దేవాహుతి మనసు ప్రశాంతంగా వినడానికి సిద్ధమైంది. గాలిలో ఒక మధురమైన మంత్రం వినబడుతోంది. ఇది ఒక కొడుకు తన తల్లికిచ్చే గొప్ప బహుమతి. అజ్ఞానపు చీకట్లు తిరిగిపోయే సమయం ఆసన్నమైంది. కపిల గీత ప్రవాహం మొదలైంది. ఆశ్రమం ఇప్పుడు ఒక పవిత్ర పాఠంలా మారింది. లోకమంతా ఈ జ్ఞానాన్ని వినడానికి వేచి ఉంది. భక్తి మరియు జ్ఞానం ఇప్పుడు సంగమించాయి. దేవాహుతి హృదయం ఆతృతతో నిండిపోయింది. సౌఖ్య యోగ సుఖాలు వెలువడుతున్నాయి. అప్పుడు కపిల భగవానుడు సౌఖ్య యోగం బోధించాడు. అమ్మ, నీటిలో ఉన్న తామర ఆకు ఎలా తడవదో ఆత్మ కూడా శరీరంలో ఉన్న దానిని అంటుకోదు. ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడమే ముక్తి. మాయ మనల్ని బంధిస్తుంది, జ్ఞానం మనల్ని విముక్తుల్ని చేస్తుంది. భక్తితో మాత్రమే మనసుని గెలవగలం. దేవాహుతి ఆ ఉపదేశాల్ని పరవశంతో వింటుంది. ఆమెలోని అజ్ఞానం మెల్లగా కరుగుతోంది. ప్రకృతి మరియు పురుషుడు వీరి సంగమమే ఈ ప్రపంచం. ఇంద్రియాలు మనల్ని తప్పుదావు పట్టిస్తాయి. ధ్యానంతో వాటిని అదుపు చేయాలి. ఆశ్రమంలో చెట్లు కూడా ఆయన బోధనలకి తల వంచుతున్నాయి. భగవంతుడు నీ హృదయంలోనే ఉన్నాడని గుర్తించు. దేవాహుతికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అహంకారాన్ని వీడితేనే అసలైన సుఖం దొరుకుతుంది. కపిలుడు వాక్కులు అమృతంలా ఆమె చెవిలో పడుతున్నాయి. ఆమె ముఖంలో మునుపెన్నడూ లేని ప్రశాంతత కలుగుతోంది. మరణం అంటే కేవలం వస్త్రం మార్చుకోవడం లాంటిది. భయం పోయి ముక్తిపై ఆశ చిగురించింది. లోకపు బంధాలు ఒక్కొక్కటిగా విడిపోతున్నాయి. కపిలుడు తన తల్లికి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తున్నాడు. ఆశ్రమం ఇప్పుడు జ్ఞానకాంతితో వెలుగుతోంది. దేవాహుతి తన శరీరాన్ని త్యాగం
చేయడానికి సిద్ధమైంది. కొడుకు ఇచ్చిన జ్ఞానంతో ఆమె ధన్యురాలైంది. విధి ఆమెను ఒక కొత్త రూపంలోకి ఆహ్వానిస్తోంది. కపిలుడు ఉపదేశాన్ని విన్న దేవాహుతి హృదయం తేలికైంది. ఆమెలోని మమకారాలు, బంధాలు అన్నీ కరిగిపోతున్నాయి. సద్గురువు దొరికిన సంతోషం ఆమె ముఖంలో కనిపిస్తోంది. ఆమె అక్కడే తీవ్రమైన తపస్సు ప్రారంభించింది. ప్రకృతి అంతా ఆమె తపస్సులో పులకరించిపోయింది. ఆమె దేహం మెల్లగా దివ్యమైన కాంతిగా మారుతోంది. హఠాత్తుగా ఆమె శరీరం నీరుగా మారడం మొదలైంది. ఇది సామాన్యమైన నీరు కాదు, ఒక పవిత్రమైన ప్రవాహం. చూస్తుండగానే ఆమె శరీరం నదిలాగా మారింది. అదే పవిత్రమైన సిద్ధా నది. ఆ నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. దేవాహుతి తన కొడుకు చెప్పిన మోక్షాన్ని పొందింది. తల్లికి ముక్తిని ప్రసాదించిన కపిల మహర్షి చిరునవ్వు నవ్వాడు. తన బాధ్యత నెరవేరిందని ఆయన గ్రహించారు. ఆయన మెల్లగా సముద్రం వైపు నడక మొదలుపెట్టాడు. గంగాసాగరం ఆయన రాక కోసం వేచి ఉంది. ప్రతి అడుగులోనూ ఒక దివ్యమైన శాంతి తాండవిస్తోంది. ఆయన నడకలో అహంకారం లేదు, కేవలం జ్ఞానం ఉంది. లోకానికి సౌఖ్యయోగ్యాన్ని అందించి ఆయన నిష్క్రమించారు. విధి తన గమనాన్ని మార్చుకుంది. ఒక తల్లి కొడుకు మధ్య జరిగిన జ్ఞాన సంవాదం అమరం. ఇది సకల మానవాళికి మోక్ష మార్గాన్ని చూపుతుంది. పరీక్షిత్తు ఈ కథను వింటూ పరవశించిపోయాడు. ఆయన మనసులో భక్తి గంగా ప్రవాహంలా సాగుతోంది. సత్యం ఆయనను ఆవరించి ఉంది. ప్రతి కథ ఆయనకు ముక్తిని దగ్గర చేస్తుంది. కథా ప్రవాహం కొనసాగుతుంది. సుఖ మహర్షి తన అమృత వాక్యాలను ఆపలేదు. రాజా, ఇది కపిల అవతార కథ. స్త్రీలకు కూడా మోక్షం సులభమే అని నిరూపించిన కథ ఇది. పరీక్షిత్తు వినయంగా శిరస్సు వంచాడు. జ్ఞానకాంతిలో ఆయన హృదయం స్నానం చేస్తుంది. గంగా తీరం అంతా నిశ్శబ్దమైంది. గాలిలో కపిలుడి ఉపదేశాలు ప్రతిధ్వనిస్తున్నాయి. శుక మహర్షి తర్వాత ఘట్టాన్ని సూచించారు. తర్వాత కథలో దక్ష యజ్ఞం గురించి తెలుసుకుందాం. ఇది అహంకారానికి మరియు భక్తికి మధ్య జరిగిన యుద్ధం. సతీదేవి త్యాగం ముల్లోకాలను కదిలించబోతోంది. శివుడి ఆగ్రహం ప్రళయంలా వీచుకుపడనుంది. వీరభద్రుడు జటాజుట నుంచి ఉద్భవించబోతున్నాడు. ఈ కథ ఎంతో ఉద్వేగకరంగా సాగుతుంది. భాగవతంలోని ప్రతి మలుపు ఒక జీవిత పాఠం. సిద్ధంగా ఉండండి దైవ క్రోధాన్ని చూడడానికి. సత్యమే ఇప్పుడు జయిస్తుంది. భక్తి అహంకారాన్ని బూడిద చేస్తుంది. శ్రీమద్ భాగవతం 6వ భాగం త్వరలో. నిత్యం సత్యం అనంత జ్ఞానం.